హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ చేసే రెసిపీ ఏంటో చూసేయండి. హెల్తీగా టేస్టీగా చిన్నపిల్లలకైనా లేకపోతే మన ఇంట్లో ఎవరైనా తినొచ్చు అనమాట. మిక్స్డ్ దాల్ చేస్తున్నాను. ఇంట్లో మనం విడివిడిగా ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి కలిపి పెట్టుకోవచ్చు, లేకపోతే బయట కూడా మనకి మార్కెట్లో ఇలా మిక్స్డ్ దాల్ అనేది దొరుకుతాయి అన్నమాట. కందిపప్పు, పెసరపప్పు, మినప్పప్పు, అలాగే కొంచెం రెడ్ దాల్ అంటే మసూర్ దాల్ ఉంటుంది, అవి కలిపేసి మనకి ప్యాకెట్ దొరుకుతుంది, లేకపోతే ఇంట్లో మాకు రేషన్లో ఇస్తారు కాబట్టి అలా అన్నీ కలిపి పెట్టుకుంటాను. వాటిని 2-3 సార్లు కడిగేసుకొని మనం రోజు పప్పు సింగిల్గా అయితే మామూలు కందిపప్పుతో ఎలా చేస్తామో సేమ్ అంతే అనమాట. అన్నీ వేసేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసేసి ఒక 3-4 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఎక్కడికి బ్యాగ్ తెలుసుకొని వెళ్తున్నా అనుకున్నారా? స్కూల్ దగ్గరికి వెళ్తున్నా. మా ఆయన అవుట్ ఆఫ్ ఏరియా వెళ్ళాడనమాట. అందుకోసం అని చెప్పి మా ఆయన డ్యూటీ నాకు ఇచ్చేసాడు. ఎందుకంటే పిల్లలు తీసుకురావాలి, తీసుకెళ్ళాలన్నమాట. సో పిల్లల దగ్గరికి వెళ్ళి తీసుకొద్దాం అని చెప్పేసి వెళ్తున్నాను. ఇక్కడికి రాగానే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉండిపోయింది. నిజంగా చెప్పాలంటే అసలు చాలా ఫుల్ భీడు. సిగ్నల్ వేసారంటే చాలు ఒక్కసారిగా ఫుల్ ట్రాఫిక్ పడిపోతుంది. ఎందుకంటే ఒకేసారి ఇక్కడ ఆర్మీ స్కూల్లో పిల్లలకి ప్లస్ ఇంకా డ్యూటీల నుంచి వచ్చే టైంకి లంచ్ టైం అయిపోతుంది కాబట్టి ఫుల్ భీడు ఉంటుందన్నమాట. నాకైతే చాలా కష్టంగా ఉంది. రోజు పాపం మా ఆయన 3-4 సార్లు తిరుగుతుంటే ఓన్లీ తీసుకురావడమే కదా అనుకున్నాను, కానీ నాకు కూడా ఇప్పుడే అర్థమైంది. పాపం ఆయన లేకపోవడం వల్ల, నేను తిరగడం వల్ల పిల్లల కోసము నాకు కూడా తెలిసిపోయింది. ట్యూషన్కి వదిలిపెట్టాలి, స్కూల్ నుంచి తీసుకురావాలి, మళ్ళీ పెద్ద పాపని కాలేజ్ దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చేసి మళ్ళీ చిన్న పాపని అన్నం తర్వాత ట్యూషన్కి తీసుకెళ్ళి ఇన్నిసార్లు తిరిగేసరికి నిజంగా నాకైతే చాలా కష్టంగా ఉంది. తప్పదు కదండి, ఆర్మీ వాళ్ళని చేసుకుంటే ఇలాగనే ఉంటుంది. చూసారు కదా, పప్పు మనము మిక్సర్ దాల్ చేసి పెట్టాను కదా, స్కూల్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి విజిల్ మొత్తం పోయింది. పప్పు అని వేసుకొని దీంట్లో పోపు వేసాను అనమాట. హెల్దీ టేస్ట్ మసూర్ దాల్ ఇంకా మిక్స్డ్ ఉంటుంది కదా, మిక్స్డ్ దాల్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇవాళ లాగ్ ఏంటో లైక్ చేయండి.